హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మా అత్త కొంచెము సొద్దపిండి ఇచ్చింది. అవి పిల్లలు సొద్దడం చేయమంటున్నారు. కారం ఇది వచ్చే పిల్లలు తినరు ఫ్రెండ్స్. అందుకని బెల్లం చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. బెల్లం ఇలా కొట్టుకోవాలి. దాంట్లో బాగా టేస్ట్ రావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు వేసుకొని బాగా కరగబెట్టుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ నీళ్ళతో ఆ పిండి బాగా పిసుకోవాలి. అప్పుడు నూనె పొయ్యి మీద పెట్టి నూనెలో వేసుకుంటే సొద్దడలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు ఈ పూట నేను ఈ సొద్దడలు చూపిస్తున్నాను, చూడండి. ఇంతే ఫ్రెండ్స్. బాగా పొంగాలంటే కొంచెం మనం దోశలో వేసుకుంటే సోడా వేసినా కూడా బాగా పొంగుతాయి. ఎంత కొంచెమే వేసినామనేటికి వేయాలి. ఇంకా ఎక్కువ వేసినామనుకో మళ్ళీ ఇది అయిపోతాయి. చూడు, అంతే, కొంచెం వేయాలి. ఇప్పుడు కలుపుతున్నాను చూడు ఫ్రెండ్స్ పిండి. ఈ విధంగా పిండి అంతా బాగా అప్లై చేసుకోవాలి. బాగా పిండి పిసికిన తర్వాత ఒక 5-6 నిమిషాలు బాగా అట్ట కొంచెం మూత పెడితే పిండి బాగా ఇదవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా పిసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా పిసుకుతామో అలా పిసుకోవాలి, అంతా ముద్దుగాను. ఇప్పుడు నేను ఈరోజు ఈ సొద్దడలు పొయ్యి మీద చేస్తున్నా ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద నూనె అయితే పోయాలి. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మంటేసినాను. పొయ్యి మంటేసి ఇలా వండుకుంటూ పెట్టి ఇప్పుడు నూనె అయితే అందులో పోస్తున్నాను. నూనె వేసిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత ఇంకా సొద్దడం కట్టుకొని వేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా నూనె పోసినాను. నూనె కాగిన తర్వాత వేస్తాను సొద్దడలు. ఈ విధంగా పొయ్యి మీద నూనె పోసి పెట్టుకున్నాను. ఈ విధంగా గిన్నె పెట్టుకొని పాలకిన్ కవర్ అయినా లేకపోతే బాగా మనకు తెల్లటి గుడ్డైనా బాగా కొంచెం మాట్లాడి తెల్లటి గుడ్డైనా పెట్టుకొని ఈ విధంగా తట్టుకొని ఈ విధంగా నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. హాలిడేస్ కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, ఏదో ఒకటి చేయమని, ఏదో ఒకటి స్నాక్స్ ఏమున్నాయి తిన్నాను అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకని ఈ పూట మా అత్త కొంచెం సొద్దపిండి పెట్టింది, వాళ్ళు చేసుకున్నారు. అందుకు నేను చేస్తున్నాను పిల్లలకి. పొయ్యి మీద అయితే బాగా టేస్ట్ ఉంటాయి, కూర్చొని కంఫర్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకనే పొయ్యి మీద చేస్తున్నాను. మాకు బాగుంది కదా పొయ్యి, ఎప్పుడైనా ఇలా తినాలంటే పొయ్యి మీద కూడా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. మేము చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారంతో అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి శనగబ్యాళ్ళు, నువ్వులు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు అన్నీ దంచేసి కూడా చేయొచ్చు. ఇంకొకసారి కారంతో కూడా మేము ముందుకు వస్తాను. నాకేమో వంటలేమో అన్నీ వస్తాయి ఫ్రెండ్స్, కానీ చేయడానికే టైం ఉండదు, అందుకే చేయలేదు. అందుకే పెట్టలేదు ఫ్రెండ్స్. ఈ మాదిరి ఉంటాయి. మనం బాగా అతిరసాలు, అరిసెలు అంటారు, అతిరసాలు అంటారు, ఆ టైప్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటాయి తినేదానికి. ఈ పిండి ఇవి కొంచెం మిల్లులో మెత్తగా పట్టినారు ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా కొంచెం బరకుంటే ఇంకా బాగుంటాయి చూసేదానికి. బాగా మెత్తగా పట్టేసినారు, నాకు తెలియక అట్ట పట్టుకొని వచ్చింది. కొంచెం పిండి బరకుంటే మనం తింటా ఉంటే బాగా రెసిపీగా బాగుంటాయి, రెసిపీగా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ చాలా తొందరగా చాలా ఈజీగా చేసేయచ్చు, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎలా చేసేసాను. చాలా తొందరగా
పిల్లలు అడుగుతానే ఒక 10-15 నిమిషాల లోపల స్నాక్స్ అనేది పిల్లలకు పెట్టేయచ్చు. ఈ తిన్నా కూడా బాగా హెల్దీ కదా ఫ్రెండ్స్. అప్పుడంతా బాగా చిరుధాన్యాలు తినే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు పిల్లలకైతే చిరుధాన్యాలు తిండే తెలీదు. కానీ అప్పుడప్పుడు మేము ఇలా చేసుకుంటాము. చూడండి ఎలా వచ్చినాయో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకోవాలా. ఈ విధంగా కలర్ రావాలా, బాగా ముదురు కలర్. ఆ విధంగా కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకోవాలా, మళ్ళీ పక్కన వేసుకోవాలా. అన్నీ టేస్ట్ వచ్చి చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎండగా ఉండదు, ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చేను కాడికి పోయి ఇంటికి వచ్చి వాళ్ళకి అన్నం చేసి పెట్టి, కానీ ఏం స్నాక్స్ లేవు తినేదానికని పిల్లలు అడిగినారని చేస్తున్నా ఫ్రెండ్స్. నేను అక్కడ కూడా ఒక పొయ్యి ఉంది, అది ఇక్కడైతే మంట వేసుకోము, అక్కడే మంట వేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ రేట్లు నల్లగా పోతాయని. ఇంత ఎండలో ఆడ కూర్చోలేక ఇక్కడ మంట వేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఏదైనా ఫ్రెండ్స్ చేస్తూనే ఉంటాము. వడలు చేయని, ఏదైనా చేయని, పండగ వచ్చినప్పుడు అయితే వడలు చేస్తూ ఉంటే చికెన్ పాడు చేస్తే తెచ్చుకొని పోయి కాడే కూర్చొని చుట్టూ తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు. అది వాళ్ళకి అలవాటు. చేస్తున్నాను చూడు, తిని ఎట్లున్నాయా, ఎట్లున్నాయి చూడు, తిని బాగుండే మా చేతి చాలా బాగుండే, క్రిస్పీగా. అమ్మి ఎట్టింది, తాచి ఎట్టింది. మేము అమ్మి అని అంటున్నామంటే మాది కడప డిస్టిక్ అండి, రాయలసీమ బిడ్డలము. అమ్మి అని పిలుచుకోవడం మాకు అలవాటు. చూడండి ఫ్రెండ్స్, వచ్చినాయి. పిండి అయితే కొంచెం కదా ఫ్రెండ్స్. ఈసారి కారంతో కూడా చేసి చూపిస్తాను ఎలా చేయాలనో. కానీ బాగుంటాయి ఫ్రెండ్స్ తినేదానికి టేస్ట్. అయిపోయినాయి ఫ్రెండ్స్ చేసేటి. చూడండి ఎంతసేపు పట్టిందో, ఒక 10-15 నిమిషాల లోపల సొద్దడలు రెడీ అయిపోయినాయి. అంతే ఫ్రెండ్స్. పిండి కొంచెమే కదా, నేనైతే పిండి ఆడలేదు, మా అత్త ఇచ్చింది నాకు పిండి. చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. కానీ ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుండే ఫ్రెండ్స్. నేను కూడా ఎప్పుడు కొంచెం తిన్నాను, బాగున్నాయి. మీరు కూడా ఈ విధంగా పిల్లలు ఏదైనా అడిగితే అప్పుడప్పుడు అయితే తొందరగా అయితే అయిపోతాయి, తొందరగా బాగా రెడీ చేసుకోవచ్చు. చేసుకోండి ఫ్రెండ్స్ మీరైనా. ఇప్పుడు హాలిడేస్ కదా, మీ పిల్లలు కూడా ఇంటికాడే ఉంటారు కదా, అడిగినప్పుడు ఈ విధంగా అయితే. నేనైతే తిన్నాను ఫ్రెండ్స్, బాగా సూపర్గా ఉన్నాయి. ఇది కూడా తిన్నాను, బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉన్నాయి. కానీ బెల్లంలో కొంచెం సాల్ట్ తగిలించాం కాబట్టి ఆ టేస్టే మారింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఉట్టి తీపే వేయకూడదు, కొంచెం సాల్ట్ కానీ వేయాలా, అప్పుడే టేస్ట్ బాగా మారుతాయి. మనం కొంచెము వంట సోడా వేసినాం కదా ఫ్రెండ్స్, దోశలు వేసుకునేది, అందుకే బాగా పొంగుతున్నాయి. కొంచెం అంటే కొంచెం వేయాలి ఫ్రెండ్స్, దాన్ని వేసినాం అనుకో మళ్ళీ పచ్చగా పోతాయి, బాగుండవు. చూడండి ఫ్రెండ్స్, ఈ పూట మా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చేస్తా, ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక వంట చేసి నేను ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కాలిన తర్వాత ఎత్తుకోవాలి. తాప్సం మేడిపోయిందేనా? లేదు, మా ఇంట్లో పాప బయట ఆడుకుంటుంది పిల్లలతో. హాలిడేస్ కదా, పిల్లలు అందరూ ఉన్నారు. కానీ ఇంకో విషయం ఫ్రెండ్స్, మా తాప్సి కోలాటం కూడా బాగా నేర్చుకునేది ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి సార్ అయితే మళ్ళీ వచ్చాడంట, ప్రాక్టీస్ చేపిస్తాడంట. ఈ మధ్య చేయలే కదా, అందుకని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారంట. పాప అయితే 5 గంటలకే స్నానం చేసి కోలాటానికి పోతాం ఫ్రెండ్స్. ఇంతకుముందు మా ఊళ్ళో గెజ్జి పూజ పెట్టినారు, కోలాటం నేర్చుకునింది తాప్సి 1 నెల. అప్పుడు సమ్మర్ హాలిడేస్లో నేర్చుకునింది, 50 రోజుల సెలవుల్లో. ఇప్పుడు మళ్ళీ మర్చిపోతారని ఏడైనా దేవుళ్ళ దగ్గర అయ్యి పాప పోయి అందరూ పోయి వేస్తారు ఫ్రెండ్స్. ఒక 40 మంది కట్టున్నారు ఈ ఊళ్ళో, వేస్తున్నారు. తాప్సీకి ఇంకా స్నానం చేసాము, జడేసాము, రెడీ చేయాలి 5 గంటలకి. మళ్ళీ నాకు ఇనువులు వచ్చాయి, మళ్ళీ వంట చేసుకోవాలా. ఇదే ఫ్రెండ్స్ ఈ పూట వీడియో.